సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భారీ విజయంతో సాధించిన సందర్భంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం మల్లూరు పంచాయతీలో కూటమి తరపున సర్పంచ్ విజయకుమార్ రెడ్డి గారు స్వీట్లు పంపిణీ చేశారు. చెప్పండి. గ్రామ సచివాలయం. నేను గ్రామ సర్పంచ్ దువ్వూరు విజయకుమార్ రెడ్డి. ఈరోజు ముఖ్యంగా భారతదేశం అంతా మోడీ ప్రభుత్వం కావాలని మూడవసారి భాజపాని తీసుకొచ్చారు. ఇక్కడ ఆంధ్రదేశానికి వచ్చే కూటమి 3 పార్టీలు, తెలుగుదేశం, భాజపా, జనసేన పార్టీలు 3 కలిసి పోటీ చేసి ఎవరు ఊహించినంత విధంగా ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా ఊహించి ఉండరు అంత మెజారిటీతో 165 సీట్లు తెలుగుదేశం, 21 సీట్లు 100కు 100 జనసేన, భారతీయ జనతా పార్టీ 9 సీట్లు కలిసి ఈరోజు అజరామతంగా నిలబడి చూశారు. మా గ్రామ పంచాయతీలో గ్రామ ప్రజలు తెలుగుదేశం వెనక నిలబడి ఈ కూటమికి ఓట్లేసి చేశారు. మా గుర్తుగా మేమందరం కలిసి అభినందించాలని చాలా సంతోషం. అరుదైన విజయం అని చెప్పాలి. అంటే ఎవరు ఊహించిన విధంగా, అంటే వైసీపీ వాళ్ళు కూడా ఊహించిన విధంగా ఇది ఘన విజయం సాధించడం అంటే ప్రజల్లో ప్రభుత్వం మీద ఉండే వ్యతిరేకం అనేది స్పష్టంగా మనకి తెలిసి వచ్చింది. అంటే ప్రజలకి కావలసిన విధంగా కాకుండా అణిచివేతన ధోరణిలో చేస్తే ప్రజలు వ్యతిరేకంగా ఎలా రియాక్ట్ అవుతారనేది ఈరోజు
స్పష్టంగా మనకి కనిపిస్తుంది ఈ విజయయాత్ర. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాల వెయిటింగ్లో ఒక పార్టీలో ఉండి ఈ విజయం కోసం తప్పించి ఎన్నో వర్కులు చేశారు. కానీ ప్రజల అభిమానం చూరగొనలేక 20 సంవత్సరాల వెయిటింగ్ తర్వాత ఈరోజు ఘన విజయం సాధించడం ఆయనకే కాదు, ఆయన తరఫున పనిచేసిన ప్రతి నాయకుడికి ఈరోజు చాలా సంతోషమైన సందర్భం. ఈ విజయం నాయకులది కాదు, ప్రజలదని చెప్పాలి. ఎందుకంటే ప్రజలు ఈరోజు ఏదైతే కావాలనుకున్నారో అది ఓటింగ్ రూపంలో చూపించి వాళ్ళకి కావాల్సిన నాయకుడిని స్పష్టంగా ఎన్నుకున్న పద్ధతి ఇది. ప్రజాస్వామ్యం అంటే ఏంటో ప్రతి నాయకుడికి తెలిసి వచ్చేలా చేసిన విజయం అని చెప్పాలి.